పెళ్లి కుమార్తె వస్తుంది, కూర్చో, అలా కూర్చో, తీసుకెళ్ళి. పెండ్లి కుమార్తె వస్తుంది, ఒక 5 నిమిషాలు కూర్చో. అవును, పెండ్లి కుమార్తె తీసుకురాను, ఒక్కడే ఏం చేస్తాడే, లేదు తీసుకొస్తాకెళ్ళారు. 10 నిమిషాలు అక్కర్లేదు, 2 నిమిషం వచ్చేస్తా. హలో, ప్రైజ్ లార్డ్. దయచేసి పెండ్లి కుమార్తె త్వరగా తీసుకుని రా. పెండ్లి కుమార్తె వస్తూ ఉండగా సభవారు అలాగే పెండ్లి కుమారుడు లేచి నిలబడవలసిన మనవి చేస్తారు.
కూర్చుందామండి. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఓ తోటమాలి నీ తోటలో నన్ను నాటితివి. ఓ తోటమాలి నీ తోటలో నన్ను నాటితివి. నీ వాక్య జలముతో పోషించితివి. నీ బలమైన హస్త
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటి అంత మౌనంగా, అంత మెల్లగా, అంత డీసెంట్గా ఉన్నారు? చెప్పాలి గట్టిగా. సంతోషంగా ఉందా? స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన మరి సంఘ బిడ్డలో ఒకరు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట, ఒక 2 చరణాలు కలిగిన పాట. మరి టైం చాలా ఆసనం అయిపోయింది. మరి ఎవరెవరు పాడగలరో వాళ్ళందరూ వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడతారో లేకపోతే సోలో సాంగ్ పాడతారో, ఒక్క పాట, 2 చరణాలు కలిగిన పాట. హల్లెలూయా. కోరుకున్న చిలిమి పొందెను, కలలైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చిలిమి పొందెను, కలలైన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ వందనము. కోరుకున్న చెలిమి పొందెను, కలలైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలలైన ఎన్నడూ విడువడు. కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ వందనము. కోరుకున్న చెలిమి పొందెను, కలలైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలలైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశనే తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కగా పాడి వినిపించిన సిస్టర్కి వివాహం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేసుకుని మన వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో మరి ప్రసాద్ పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన కాక సమయం ఇచ్చిన మరి దాసరికి దైవజనుడిన వందనాలు. మరి జానమేశ్వరి గారికి, పీటర్ గారికి, ఇంకా ఏదిక మీద దైవజనులకి, మరి పెళ్లి కుమార్తె కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, దయా కనికరం చూపిన గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ ప్రిబిడ్డ నాయన రంగారావు గారి కుమారుడు నా ప్రభా, నీకు వందనాలు నాయన. పెళ్లి కుమారుగా సిద్ధపడుతుండగా నా తండ్రి, ఏదేని తోటలో ఈ వాకము ఘనంగా జరిగించినట్టుగా నా ప్రభా, కానాన్లోకి వచ్చేటప్పుడు నా ప్రభు తండ్రి కొలతను కూడా తీర్చే దేవుడు నా ప్రభా, నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, పెళ్లి కుమార్తె సిద్ధపడుతుండగా నా ప్రభా, కొంచెం సేపుల్లో నా ప్రభా వివాహము ఘనంగా జరగట కృప నా తండ్రి. అయా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటైన సాయాన్ని చేయాలని మీరు ఒక అనాథ సంపత్తులో నా ప్రభా నాయన మీరు ఏర్పాటు చేసిన యదాని కొరకు నీ కోట్లాది సూత్రాలనైనా కొద్దిసేపులో నా ప్రభా నీ సేవకుల ద్వారా ఇద్దరు కూడా కలుస్తూ ఉండగా ప్రభా నాయన జీవిత కాలం అంతా కూడా నాయన పెళ్లి కుమార్తెను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున పరమ తండ్రి. మంచిది. ప్రార్థన చేసి సహకరించిన పాస్టర్ గారికి వివాహం తరపున, కుటుంబం తరపున, పరిచయ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో వివాహం నిమిత్తము వాక్య పట్టణాలు చదువు. తమ్ముడు ఇది వద్దు పెడతాలు పెట్టండి. రైట్. ఈ యొక్క వివాహం నిమిత్తము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం దాకా మరి నిసి పాస్టర్ గారు చదువుతారు. రెండవది యోహాను రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ వచనం మరి నర్సాపురం నుంచి వచ్చినటువంటి సహోదరి అన్నపూర్ణ చదువుతారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనం దాకా వీరలంక భార్య పేరు నాకు సరే ఆ సహోదరు కూడా వస్తారు. రండి. అందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్టేజ్ మీద ఉన్న దైవజనులకు నా వందనాలు. వివాహం చేసుకుంటున్న బిడ్డలకు కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన లేఖన భాగం ఆది కాండ గ్రంథము 2వ అధ్యాయం 18-22 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములోని మాంసమా, ఇది నరు నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారి ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె జరిపేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ వాళ్ళు ఉన్నారా?
ఏరి అమ్మ రండి, మీరే ఇల్లు లేరా? రైట్. ఇప్పుడు ఎవరు చదువుతారు? పెండ్లి కుమార్తె తరపు నుంచి వచ్చినటువంటి వారు ఎవరు చదవగలరు? అమ్మ రండి. పెండ్లి కుమార్తె తరపు నుంచి వచ్చినటువంటి వారు ఒకరు వాక్య పట్టణాన్ని చదివించాలి. యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం. దైవజనులందరికీ నా ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెను ఆ నీళ్లు తీసుకొని పోయిన పరిచారికులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైనప్పుడు ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ వింది ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను. మీ పేరేంటమ్మా? ఓకే. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దొంగపిండి మరి పాస్టమ్మ గారు, శారా గారు వాక్య భాగం చదివించారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సహోదరు మరియమ్మ గారు వచ్చి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 దాకా చదివినిపిస్తారు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసైన లాగన పురుషుడు భార్యను శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. పరిశుద్ధ వాక్యంతో మన హృదయంలో ఫలింపజేయును కాక. ఆమేన్. వాక్య పట్టణం చదివినిపించిన సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది.
ఇక వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి దేవుడు మహిమకరముగా ఈ వివాహాన్ని జరిగించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు విజయ్ కుమార్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగలిగిన దేవుడు అయా, ఈ పగటికాలం నూతన వధువులను మీరు ఏర్పరిచి ప్రభా, ఈ దినాన సేవకుల మధ్యలో అయా, బంధువుల మధ్యలో, గ్రామస్తుల మధ్యలో సంతోషకరమైన కార్యాన్ని మీరు జరిగిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా అయా, మీ ఆత్మచేత మీ సేవకుల ద్వారా వివాహాన్ని మీరు జరిగిస్తుండగా ఏర్పాటు చేయబడిన ఈ నూతన వధువులను మీరు జతపరిచి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అయా, నీలో ఆత్మీయంగా ఫలించినట్లుగా మీరు కృప చూపించమని అయా, ఇదిగో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న మీ సేవకులను బలపరిచి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసిన పాస్టర్ ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో మరి మెస్సీ పాస్టర్ గారు ఉన్నారు. వారు ఒక కొన్ని నిమిషాలు మరి గ్రీటింగ్స్ చెప్పవలసింది సమయం వారికి ఇస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులు ఆనందబాబు గారికి ప్రత్యేక వందనాలు. ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగిస్తున్న వివాహకర్తగా మరి స్థానిక దైవజనులే పీడ్రయ్య గారికి కూడా వందనాలు. కూడి వచ్చిన దైవజనులందరికీ హైదరాబాద్ నుంచి వచ్చిన, దొంగపండు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన స్వార్థ గాయకులకు కూడా వందనాలు. కూడి వచ్చిన అందరికీ శుభాలు, వందనాలు. అలాగే ఈ వివాహానికి పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెగా ఉన్న వారికి కూడా ప్రత్యేక శుభాలు, వందనాలు. దేవుని యొక్క మహాకృపలో ప్రార్థించిన రీతిగానే ఈ పరిశుద్ధ వివాహం ఈ రీతిగా జరగడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. వివాహం అనేది ఆది నుంచి కూడా దేవుని యొక్క మనస్సులో నుంచి వచ్చిందే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటైన సహాయాన్ని చేయాలని సృష్టి అంతటినీ చేసిన తర్వాత సృష్టిలో ఆదాము దగ్గరికి సృష్టిలో ఉన్న ప్రతి దానిని పిలిచి వాటికి పేర్లు పెట్టిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుని మనస్సులో నుంచి వచ్చిన ఆలోచన ఈ వివాహం అనేది. ఈ మానవ జాతిలో వివాహ వ్యవస్థ అంతటిని మరి దేవుడే ఏదేని తోటలో అవ్వ ఆదాములకి జరిగించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చిన దినాల్లో కూడా మరి కానాను అనే ఊరిలో జరిగే వివాహంలో యేసు ప్రభు తల్లి వారి పరిసరకులు పిలువబడిన ఆ వివాహంలో మొట్టమొదట సూచక్రియ చేశాడని, నిశ్చయంగా వివాహము ఘనమైనదిగా జరగాలని దేవుడు ఈ వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని దేవుడే నిర్మించాడు, జరిగిస్తున్నాడు అని నేను తెలియజేస్తూ, కొద్ది సమయంలో వివాహం ఆడబోతున్న వరుడు వధువులకు నేను జ్ఞాపకం చేయాలనుకునే ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, భర్త భార్యలు వారు ధర్మాలని చప్పున నడపాలి అని. అనగా భర్త చేయవలసింది భర్త చేయాలి, భార్య చేయవలసింది భార్య చేయాలి. అలాంటి దంపతులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకి అబ్రహాము శారా కనబడతారు, ఇసాకు రిబ్కా కనబడతారు. అయితే పేతురు రాసిన పత్రికలో బత్తకోతి పేతురు రాస్తూ శారా అబ్రహాన్ని యజమానుడని, అలాగే అబ్రహాము యజమానుడిగా భావించి అబ్రహానికి శారా లోబడినట్లు, భయపడినట్లు కూడా ఈ మాటల్లో కనబడుతుంది. అయితే ఎఫెసీ పత్రికలో రాయబడిన చదువుబడిన 5:22లో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అలాగే భార్యలు కూడా భర్తలకు లోబడి ఉండాలి. ఎంతగా లోబడి ఉండాలి అంటే, క్రీస్తుకి సంఘం ఎంత లోబడి ఉంటుందో అంతగా స్త్రీ లోబడి ఉండాలి. పురుషుడు ఎంతగా ప్రేమించాలి అంటే, సంఘం కోసం యేసయ్య ఎంతగా ప్రాణం పెట్టి తనని తన కొరకు సంపాదించుకున్నాడో అంతగా మరి వరుడుగా
ఉండాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా నా మాట ఏంటంటే, జక్రియా ఎలిజబెత్ అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. లోకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో వాళ్ళిద్దరూ కలిసి ప్రభు యొక్క ధర్మాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చక్కగా నడిపినట్లు వారి దాంపత్య జీవితంలో ఉంది. అలా మీరిద్దరుగాక ఉండగలిగితే జక్రియా ఎలిజబెత్ జీవితాల్లో ఒక అభిషిక్తుడైన కుమారుడు వాళ్ళకి జన్మనిచ్చాడు. అలాగే అబ్రహాము ఇసాకు జీవితాల్లో ఇసాకుని, అలాగే ఎందరో మనకి దాంపత్య జీవితంలో కనబడతారు. మీరిద్దరూ కూడా ప్రభుని ముందు పెట్టుకొని ప్రభు సన్నిధికి సాగిపోతూ ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రార్థన మీ జీవితాల్లో ఉంటూ సంఘానికి క్రమం తప్పకుండా చక్కగా సాగిపోతూ అనేకులకు ఆదర్శప్రాయంగా ప్రభుకి మహిమకరంగా మీ దాంపత్య జీవితం సాగాలని ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు చేయునుగాక. ఆమె. మంచిది. తక్కువ టైంలో పరిస్థితి అర్థం చేసుకుని చక్కటి విషయాలు తెలియపరిచిన దైవజనులు మెస్సీ పాస్టర్ గారికి వివాహం తరపున మరి పరిశుద్ధ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఇది నాగపాలెం కదా, బరివేనిపేట నుండి వచ్చినటువంటి మరి దైవజనులు మరి పేతురు గారు ఉన్నారు. వారు కూడా కొన్ని మాటలు శుభాలు తెలియపరచవలసింది ఈ సమయాన్ని వారికి ఇస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే వేదిక మీద ఉన్న అభిషేక్తుల దైవజనులకు, చేరుకుడి అన్న మీ అందరికీ, బంధువులకు, స్నేహితులకు, పెండ్లి కుమార్తె తరపున, పెండ్లి కుమారుడు తరపున వచ్చిన బంధువులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయములు 7వ వాక్యము ఇలా రాయబడి ఉంది: మీ భార్యలను ప్రేమించుడే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. వివాహం చేసుకోబోతున్న స్టీఫెన్ ప్రసాద్కి పెళ్లి కుమార్తెగా మంజునాకు ఈ సమయంలో గమనించవలసింది ఏమిటంటే, ఒకరొకరు దైవ గ్రంథం సెలవిచ్చినట్లుగా ఎవరి చేతైనా ఒకరి చేత కట్టబడుతుంది, సమస్తం కట్టించేవాడు దేవుడే అని వాక్యం సెలవిస్తుంది. దేని మీద కట్టబడితే ఆ దాంపత్య జీవితం, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, మొదటగా ప్రేమ ఉన్న చోటన మరొకటి ఏది ఉండడానికి అవకాశము లేదు. రెండవది, ఒకరొకరు క్షమాపణ అనే గుణం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబంలో మరొకటి ఉండడానికి అవకాశము ఉండదు. పెళ్లి కుమార్తె 1 అంటే, పెళ్లి కుమారుడు 2 అంటే, పెళ్లి కుమార్తె 3 అంటే అది పెరుగుతుంది తప్ప తరిగేది కాదు. క్షమాపణ అనే గుణం ఉండాలి. ప్రేమ అనే ఎప్పుడు ప్రేమ ఉండాలి. మూడవది, ఒకరికొకరు మాట్లాడుకునే అనుభవము ఖచ్చితంగా ఉండాలి. భార్య ఏవో చెప్పాలని భర్తకు ఆలోచన ఉంటుంది, భర్త కూడా ఏవో మాట్లాడాలని ఆశ ఉంటుంది. ఒకరొకరు మాట్లాడుకునే అనుభవంలో కూడా ఉన్నప్పుడు ఆ సంసారంలో లేదా ఆ కుటుంబంలో అరమరకలు ఏమీ ఉండటానికి అవకాశం ఉండదు. 4వది ఏంటంటే, చాలా అవసరతలు ఉంటాయి. అవసరతలన్నీ తీర్చాలి అంటే ప్రార్థన అనే ఆయుధం చేత ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితులు అయినా సరే, ఏ అవసరత అయినా సరే దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు కనుక ఈ 4 అనుభవాలు ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రేమతో తెలియపరుస్తూ, పెళ్లి కుమార్తెకి ఆశీస్సులు తెలియపరుస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తే నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చక్కగా అద్భుతమైన మాటలు తక్కువ సమయంలో మరి వివాహం ఆడుతున్నటువంటి వధువులు శుభాలు తెలియపరిచిన దేవుని సేవకులకు, పేతురు గారికి వివాహం తరపున ఈ యొక్క పరిశుద్ధ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఈ సమయంలో మన మధ్యలో హైదరాబాద్ నుంచి వచ్చిన సేవకులు, పెండ్లి కుమార్తె తరపు నుండి
సంఘము నుండి, అంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కాకూడదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సంఘం, అక్కడ ఉన్నప్పుడు అక్కడ సంఘం. హైదరాబాద్ నుండి మరి ఇక్కడ పరిసర ప్రాంతం నుండి కూడా మరి ఇరువురు పక్షాలను దైవజనులు వచ్చారు. మరి చాలా సంతోషం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సేవకులు వారు కూడా మరి కొన్ని శుభాలు అలాగే పెండ్లి కుమార్తె గురించి కాస్త వివరణ చెప్పవలసిందిగా ప్రభుపేట వారికి సమయం ఇస్తా ఉన్నా. దేవునికి ముందుగా వందనాలు. దేవుని నామంలో కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి దైవ సేవకులకు దైవ సేవకురాలకు ఇక్కడ వచ్చిన మీ అందరు కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో కూడా 3వ వారం దాటిపోయింది కాబట్టి మరి మీ అందరూ కూడా నూతన సంవత్సరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కూతురు కానీ ఇక్కడున్న దైవ సేవకులు సేవకురాలు మీ అందరు కూడా నూతన సంవత్సరం మరి శుభాకాంక్షలు కూడా మరి తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకసారి వాక్యానికి వెళ్దాం, సమయం లేదు కాబట్టి. కీర్తనలు 118వ అధ్యాయం, కీర్తనలు 118 24వ వచనము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదామని దేవుడు ఇక్కడ వాగ్దానము బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే మరి వాళ్ళు పుట్టింది మరి యవనస్తుల వరకు కూడా యవనస్తులు మరి మనం అనుకుంటున్నాం మరి వీళ్ళ వివాహం ఎప్పుడు జరుగుతుంది, వీళ్ళ వివాహము ఎప్పుడు జరుగుతుందని సంఘం ప్రార్థన చేస్తున్నది, కుటుంబ ప్రార్థన చేస్తున్నది. మన ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు దేవుడు మరి ఈ సమయం ఇచ్చిన దేవునికి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణము తీర్చుకోలేం. కాబట్టి ఈరోజు దేవుడి దినాన్ని ఏర్పాటు చేసిండు. మనుషులు ఏర్పాటు చేసిన దినము కాదు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినము కాబట్టి ఈ రోజు కాబట్టి మరి దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదామని ఇక్కడ దేవుని లేఖనాలు మనమందరం కూడా ఈ పెళ్లికి మరి పెళ్లి కుమారుని తరపున కానీ బంధువులు పెళ్లి కూతురు తరపున కానీ బంధువులు మనమందరం కూడా ఈరోజు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి మనమందరం కూడా ఉత్సాహించి మరి సంతోషించే దినం ఈరోజు దేవుడు కలగజేసిన దేవునికి మరి ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీసుకోలేం. కాబట్టి మరి అలాగని ఒకసారి ఎబ్రి చూసుకుందాం. ఒకసారి ఎబ్రి 13 మరి 4వ వచనం మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కలంషమైనది గాను ఉండవలనని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ వివాహం మరి అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. ఈ లోకంలో మనం ఎన్నో మరి చేసుకుంటాం కానీ వివాహానికి మరి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మరి ఏదైనా తోట మరి నుంచి అక్కడ జరిగిన వివాహమును బట్టి మరి కొన్ని శతాబ్దాలు కూడా గడిచిపోతున్నది. మరి లాస్ట్ అంతం వరకు కూడా వివాహము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వివాహము ఆగిపోదు. కాబట్టి మరి దీనికి కులము లేదు, మతము లేదు, భేదము లేదు, రాజు లేదు, అధికారులు లేరు, నాయకులు లేరు, మామూలు మనుషులు మానవులైన కూడా ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు వాళ్ళని కట్టుతాడు. కాబట్టి మరి ఉన్నవాళ్ళు కోట్లు పెట్టుకోవచ్చు, మరి లక్షలు పెట్టుకోవచ్చు. అలాగనే మరి లేని వాళ్ళు వాళ్ళ సోమతను బట్టి కూడా వేలాల్లో కూడా పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఈ పెళ్లికి ఉన్న మరి ఘనత కానీ కీర్తి కానీ దేని కూడా లేదు మరి భూమి మీద. మనము దేని మరి ఒక భూమితో కానీ బంగారుతో కూడా దేనితో కూడా మనం పోల్చలేము. మరి దేవుడు మరి ఈ రోజు మరి ఆ ఇద్దరు బిడ్డలను కూడా మరి దేవుడు కట్టబోతున్నాడు. కాబట్టి మరి దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను అని చెప్తున్నాడు. ఈ వివాహం గురించి కూడా ఈ రోజు బిడ్డలను ఇద్దరిని కూడా జతపరచబోతున్న దేవునికి మరి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణము తీర్చుకోలేం. కాబట్టి అలా ఇంకొక వచనం చూసుకొని మరి ముగించుకుందాం. కాబట్టి మరి సమయం లేదు కాబట్టి అందరు కూడా సమయం కావాలి. కాబట్టి ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ విస్తరించడని వారితో ఇక్కడ చెబుతున్నాడు. ఈ రోజు కూడా ఇక్కడ మరి ప్రసాద్తో కానీ మరి మంజులతో కూడా దేవుడు ఈ రోజు వాళ్ళ వివాహం అందరి ఎదుట కూడా వివాహం జరగబోతున్నది. వాళ్ళు ఒకటైతున్నారు కాబట్టి దేవుని లేఖనాలు ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళిద్దరితో కూడా దేవుడు మీరు ఫలించండి అంటున్నాడు మొట్టమొదట. ఆ తర్వాత అభివృద్ధి నొందుడని చెప్తున్నాడు మరి దేవుడు. ఆ తర్వాత భూమి మీద సమృద్ధిగా సంతానము కనమంటున్నాడు దేవుడు. భూమి మీద మీరు సమృద్ధిగా సంతానము కానీ మరి విస్తరించండి అని చెప్పి దేవుడు ఈ రోజు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాటకు మనము లోబడతలేం. చాలా మంది కూడా ఈ రోజులలో ఒకళ్ళు ఇద్దరిని కానీ ఆపరేషన్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మరి ఇక్కడ చూసినట్టయితే మరి అసలు మరి ఇక్కడ చూసినట్టు ఏమంటుండంటే మరి సమృద్ధిగా సంతానం కన్నట్టున్నాడు. సమృద్ధి అంటున్నాడు, తక్కువ కాదు, సమృద్ధిగా మీరు కన్నండి మరి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక మరి 4 గంటవా 5 మందిని కడతావా మరి ఎంతమంది నువ్వు గంటవో కానీ మరి దేవుడు మరి విస్తరింపజేస్తానంటున్నాడు. మనం భయపడి ఈ రోజులలో సేవకులు కానీ పెద్దలు కానీ విశ్వాసులు కానీ చాలా మంది అయితే ఒక్కరికే మరి ఇష్టపడుతున్నారు, కొందరు అయితే ఇద్దరికి ఇష్టపడుతున్నారు. మరి దేవుని లేఖనాలు ఇక్కడ నెరవేర్చలేకపోతున్నాయి. కాబట్టి దేవుని లేఖనాలు నెరవేర్చబడాలంటే మరి ఈ రోజు మరి ప్రసాద్ కానీ వనిజ మరి వివాహం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు ఒక సూచన. కాబట్టి మరి వాళ్ళు పిల్లలను కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు ఇలాగనే మరి అలా వంశము వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ మధ్యలో కూడా ఒకసారి నేను మా దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఒక న్యూస్ పేపర్లో చూశాను. రంగారెడ్డి డిస్టిక్లో కూడా 5 తరాల వంశం వాళ్ళది. మరి 192 మంది 5 తరాల వంశంలో. మరి మనం ఎంతున్నాం ఈ రోజులో 20 మంది 30 మంది కూడా ఉండలేకపోతున్నాం. మన దేవుడు పోషించేవాడు దేవుడు ఉన్నాడు. మన మాల గురించి మరి మన పుట్టక ముందే మన ప్రణాళిక అంతా కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఎలాగ వీళ్ళు పెరగాల, ఎలాగ చేయాలి ఏమి కూడా మనం అనుకుంటాం. మన సొంత ఆలోచనలు తలంపులతో కూడా చాలా వెనుకబడిపోతున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటాడు, ఫలించండి అభివృద్ధి చెందండి అని చెప్పి మరి ఈ రోజు చెప్తున్నాడు. మరి మీ సంతానాన్ని విస్తరింపజేయమని కూడా భూమి మీద మరి ఈ రోజు మరి స్థలాలు సరిపోతలేదు. మరి ఎందుకంటే మరి మంచి మంచి పంట పొలాలు కూడా అమ్మేసి మరి ప్లాట్లుగా మారుస్తున్నాం. కాబట్టి కొన్ని నగరాలలో కూడా పేరు మోసిన నగరాలు హైదరాబాద్ కానీ లేకుంటే విజయవాడ కానీ లేకుంటే ఇక్కడ విశాఖపట్నం కొన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పబ్లిక్ మరి విస్తరింపబడుతున్నది. కాబట్టి మనం ఈ ఒక విషయంలో మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. పెళ్లి కుమారునికి పెళ్లి కూతురు కూడా మరి దేవుడి నామంలో మరి వందనాలు చెల్లిస్తున్నాం. మరి చిన్న వాక్యం దేవుడు మూల అద్భుతం, చక్కటి విషయాలు తెలియపరిచిన దైవజనులు హైదరాబాద్ నుంచి వచ్చిన నరసింహరావు గారికి పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆయన చెప్పిన విషయం అర్థమైందో లేదో ప్రసాద్కి మంచి నాకు అర్థం కాలేదు, కానీ నేను మరలా చెప్తున్నారు, భూమిని నింపాలంతే. దేవునికి స్తోత్రం, 1 2 సరిపో. అర్థమైందా? యేసు నామములో హల్లెలూయా హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మాకు 3 ఇంకా కావాలంటే పాస్టర్ దండం పెట్టేసింది. అలాగొద్దమ్మా, సమృద్ధిగా నింపుదాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది. సమయంలో దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. దైవజన్ స్టీఫెన్ అయ్య గారు మరి కువైట్ దేశంలో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి దైవజనులు మరి మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. వారు కూడా వచ్చి మరి పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునికి కొన్ని శుభాలు చెప్పవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. అమ్మ, కొంచెం చప్పట్లైనా కొట్టవచ్చు కదా, అలా మౌనంగా ఉంటున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు, మహిమగల నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని ఉన్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొద్దిసేపట్లో మరి కొన్ని నిమిషముల్లో పరిశుద్ధ వివాహంలో జతపరిచిన వధువారులకు కూడా నా ఆశీస్సులు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇంతకుముందు దైవ సేవకులందరూ కూడా చక్కటి వాక్యాలను వివరించున్నారు.
అదే ఆదిలో ఆది తండ్రి అయిన ఆదాము ఒంటరిగున్న సమయంలో దేవుడే తనకు సహపాఠినిగా తన ఎముకను మరి తీసి మరి అక్కడ తన సహపాఠిగా చేసినట్లు చూడగలుగుతాం. ఆ దినం నుంచి మరి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా భార్యభర్తలుగా ఏర్పాటు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలు జరగడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే నూతనంగా జతపరిచిన వధువారులు మరి వారు పెండ్లి కుమార్తె వారి గృహంలో పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులకు, అక్కడ పెరిగింది, పెద్దదయ్యింది. అక్కడ వాతావరణము వేరుగా ఉండవచ్చు, వారు పెంచిన పద్ధతులు వేరుగా ఉండవచ్చు. అదే రీతిగా ఇక్కడ పెండ్లి కుమారుడు కూడా వారి తల్లిదండ్రులకు కలిగిన బిడ్డ, వారు ఇక్కడ వాతావరణం వారి పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. అయితే వేరు వేరు పరిస్థితుల నుంచి వచ్చిన వీరెవరు కూడాను మరి కొద్ది నిమిషంలో పరిశుద్ధ వివాహాలు జతపరిచినారు కాబట్టి వారు వాక్యం సెలవుగా ఏక శరీరమై ఉండాలని వాక్యం సెలవుస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి వీరెవరు కూడా మరి ప్రేమ, సమాధానం, ఐక్యత కలిగి ముందుకు వెళ్ళాలంటే, వారికి ప్రేమ ఉండాలంటే, ఐక్యత ఉండాలంటే, సమాధానం ఉండాలంటే మొట్టమొదటిగా వారిని ప్రేమించి మన ప్రభు మన రక్షకుడు పరమును పరలోకని నిత్యాన్ని తీసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయన వచ్చి మనందరినీ రక్షించుకున్నారు. అదే రీతిగా వారిని కూడా రక్షించి ఉన్నారు కాబట్టి ఆ రక్షణ పొందుకున్న వారు రక్షణ పొందుకుని వారు విశ్వాసజీవులు జీవితే వారు ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. వారు అలాగున్నట్లయితే దేవుని స్తోత్రం, లేని అట్లయితే ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకోవాలి వారు. ఎందుకంటే ప్రభు వారి పట్ల గొప్పగా చేస్తున్నారని ఎంతోమంది ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి మరి సంబంధాలు చూసుకుంటారు, కానీ కొంతమంది సంవత్సరాలు గడిపోతాయి, మరి పెళ్ళి అయితే మరి వీరికి ప్రభువే వారికి ఏర్పడిన సహపాఠి ఆయనకి మరి అనుగ్రహించారని ఆయన విశ్వసించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి భారీగా కొద్ది నిమిషాలు భారీగా మరి ఆ బిడ్డ భారీగా అవబోతుంది కాబట్టి ఆ బిడ్డ చూసినట్టయితే వాక్యం సెలవుస్తుంది. మరి సామెతలు రాసిన గ్రంథం 12:4 మరి యోగ్యురాలైన తన భర్తకు కిరీటం ఉండాలంట. కిరీటం అంటే ఏంటి? విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో జీవించినట్టే అది కిరీటం. లేకపోతే పెళ్ళైన కొద్ది దినాలు ప్రేమ చూపించి మరి తర్వాత కిరీటంగా ఉండకుండా నెట్ మీద మొట్టుగాయలు పొడిసే మాటల ద్వారా మరి తన భర్తను హింసించకూడదని వాక్యం సెలవుతుంది. ఎందుకంటే మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడే మిమ్మల్ని జతపరిచి ఉన్నారు, దేవుడే మిమ్మల్ని కలుగు చేస్తున్నారు, దేవుడే ఈ దినాన్ని పరిశుద్ధ వివాహంలోకి వారిని తీసుకొని వచ్చున్నారని నమ్మాలి, విశ్వసించాలి. అందుకని నేను సమయం తీసుకొని ఎక్కువ చాలా వాక్యం ఉన్నాయి. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే మరి అప్పని పౌలు గారు ఏప్రిల్ రాసి పత్రిక పాఠ్యం మనకు చదివించారు కాబట్టి నేను అంతా చదవను, మరి సమయం సరిపోదు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమించాలి. నువ్వు ఏ విధంగా నీకు ఇచ్చిన అవయములను ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను నీ భార్య పట్ల చూపాలి, అదే ప్రేమ నీ భార్యకు నువ్వు ఇవ్వాలి అని ఇక్కడ వాక్యం. నా మాటలు కాదు, పరిశుద్ధ దేవుడు అపోస్తలుల పౌలు ద్వారా అక్కడ సంఘానికి ఉద్ధరించినట్లుగా సంఘం రాసిన ఆ మాటలే మనము తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టు మరి సువార్త పాఠ్య భాగాలు ఉన్నాయి. అయితే పత్రిక పాఠ్య భాగాలు అపోస్తలుల పౌలు గారు రాసిన పత్రిక పాఠ్య భాగాలే మన ఆత్మలో నడిపించి, విశ్వాసం నడిపించి మనల్ని ఈ రీతిగా బలపరిచిన వాక్యాలు. ఆ వాక్యాలు కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ముందు చేస్తాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్య ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అది కాకుండా భయముతో కూడిన భక్తి,
భయభక్తులు కలిగిన జీవితం జీవించినట్లయితే మీరు ఒక మరి ఎవరు కూడా మేము లేరు చేయడు. అదే మీరిద్దరూ కూడా మరి దేవుని అందు విశ్వాసం కలిగి ఉండి ప్రార్థనాపూర్వకంగా మీరు సమయం ఇవ్వాలి. మొట్టమొదటిగా మీరు మీ గడప దాటి వెళ్ళకముందే, ఉదయకాలం వేసిన తర్వాత మీ గడప దాటి బయటికి వెళ్ళకముందే మొట్టమొదటిగా మనం రక్షించిన యేసయ్యకు, మనల్ని పోషించిన యేసయ్యకు, మనల్ని ఈ రీతిగా నిలబెట్టిన యేసయ్యకు మొట్టమొదటిగా మనము స్థానం ఇవ్వాలి. అంటే స్థానం అంటే మొట్టమొదటిగా మనం మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధుడు మీకు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధుడు మీకు అనుగ్రహించిన గాక. ఈ మనకు ఇచ్చిన అవకాశం మరి సేవకుల ఆనందకి నా వందనాలు చెల్లించుకుని మాట మూసినాను. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడదాం. ఇంతవరకు గ్రీటింగ్స్ చెప్పిన దైవజనులందరూ బట్టి, ప్రార్థన చేసిన దైవజనులందరూ బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. కొట్టాలి, అంతేనా? గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి దైవజన్ స్టీఫెన్ అయ్య గారు చక్కటి విషయాలు పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె తెలియపరిచారు. వారికి మరి కుటుంబం తరపున, వివాహం పరిచయ ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేను ఒక్క నిమిషం మాట్లాడి మరి దైవజనులకి మరి వివాహం చేయడానికి సమయం అప్పగిందామండి. పిల్లల యోహాను శుభవార్తలో పిల్లల 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు యొక్క తల్లి ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ రోజున ఒకటిగా కట్టబడుతున్న ఈ కుటుంబం ఇరువురు కూడా ఆయన చెప్పేది చేయాలి. ఎందుకనంటే చెప్పేవాళ్ళు పిల్లల ఆలోచన చెప్పేవారు, ఎన్నో విషయాలు చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ ముందుగా వీళ్ళు దేవుడు చెప్పేది చేయాలి. అయితే దేవుడు ఏం చెప్పాడు అని అంటే, పురుషులకు పిల్లరా చూడండి, మొదటిగా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎవ్రీ హస్బెండ్ మస్ట్ లవ్ యువర్ వైఫ్స్. మీరు కనుక మీ యొక్క భార్యలను ప్రేమించండి. కనుక స్టీఫెన్ ప్రసాద్ పిల్లల తన భార్యను ప్రేమించాలి. అలాగే రెండవది పిల్లల చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, పిల్లల ఎవ్రీ హస్బెండ్ యు మస్ట్ హానర్ యువర్ వైఫ్స్. అంటే మీ భార్యలను మీరు సన్మానించండి. ఒకటి మనం ప్రేమించాలి, రెండవది సన్మానించాలి, హానర్ చేయాలి. మూడవదిగా మనం చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో జ్ఞానము చేత కాపురము చేయండి. జ్ఞానముతో కాపురం చేయండి. డబ్బు మనం కలిగి ఉండడం గొప్పతనం కాదు, ఆస్తి మనం కలిగి ఉండడం గొప్పతనం కాదు, కానీ కాపురము చేసేటప్పుడు జ్ఞానము కలిగి కాపురం చేయాలి. హల్లెలూయా. పిల్లలు అలాగే స్త్రీకి కూడా దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? మరి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలెని మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, సంఘము దేవునికి ఏ రీతిగా అయితే లోబడుతుందో అదే రీతిగా భర్తకు కూడా స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. దేవుడు అంటే మనం చాలా భయపడతాం, చాలా లోబడతాం. అలాగే ప్రియులారా ప్రతి భార్య తన భర్తకు ఏమవ్వాలి? లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రియమైన చూడండి, ఒకటి లోబడి ఉండాలి, ప్రతి విషయంలో లోబడాలి. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో తన భర్త యందు భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. పిల్లలు మంచిగా ఏం చేయాలంటే తన భర్త యందు భయము కలిగి ఉండాలి. మూడవ పాయింట్ ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, యోగ్యురాలైన భార్య తన భర్తకు ఏంటి చెప్పండి? కిరీటం. నీ భర్తకు ఎలా ఉండాలి చెప్పండి? కిరీటముగా, యోగ్యముగా ఉండాలి. చూడండి, ఒక కవి ఇలా రాసుకుంటూ వచ్చాడు, అది నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. పిల్లలు పైలట్ భార్య అందంట, నా దగ్గర మరి అంతగా ఎగరొద్దు అందంట. ఎందుకంటే ఆయనకి ఒకటి బాగా తెలుసు, విమానాన్ని పైకి ఎగరేయటం తెలుసు. ఇదిగో అలాగానే ఎగురుతావేమో, నా దగ్గర నువ్వు అంతగా ఎగరొద్దు అని చెప్పిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, డాక్టర్ భార్య అందంట, ఇదిగో నీకు అందరు రోగాలు బాగు చేయడం తెలుసు, ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకు తెలుసు అందంట. ఎవరి భార్య? డాక్టర్ భార్య. ఎందుకంటే ఆయన అందరు రోగాలు బాగు చేస్తాడు, నీ రోగం ఎలా బాగు చేయాలో నాకు తెలుసు అందంట భార్య. అలాగే టీచర్ భార్య అందంట, ఇదిగో నాకేం నువ్వు క్లాసులు పీకక్కర్లా. అర్థమైంది? నాకేం క్లాసులు పీకక్కర్లా. పిల్లలు ఒక టీచర్ భార్య అందంట, నువ్వేమైనా క్లాసులు పీకక్కర్లా,
నాకు చెప్పడం వచ్చు అని పిల్లల టీచర్ భార్య అందంట. ఒక జడ్జి గారి భార్య అందంట, ఇదిగో ఇది చెప్పడానికి వాయిదాలు ఎందుకు, నేను చెప్పేదే ఫైనల్. ప్రియమైన దేని బిడ్డలారా, ఏమందండి జడ్జి భార్య, వాయిదాలు వద్దు, నేను చెప్పేదే ఫైనల్. అలాగ అనొద్దమ్మా, ఎందుకంటే బోత్ ఆఫ్ యూ కెన్ టేక్ ద డెసిజన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకోవాలి ప్రియులారా. అలాగే న్యాయవాది భార్య అందట, ఆధారాలు నా చేతికి వచ్చిన తర్వాత నీ సంగతి ఉంటుంది అందట. ఆధారాలు నా చేతికి వచ్చిన తర్వాత నీ సంగతి ఉంటుంది అందంట. అయితే ఇప్పుడు చూడండి, యాక్టర్ భార్య అందంట, ఈ మాత్రం యాక్షన్ నాకు కూడా వచ్చు, నేను కూడా యాక్షన్ చేయగలను అందట. పిల్లల మన కుటుంబాల్లో మనం ఎవరో యాక్షన్ చేయకూడదు, ఎందుకంటే లైఫ్ ఈజ్ ద రియల్, ద మూవీ ఈజ్ ద యాక్టింగ్. కనుక పిల్లరా ఆ యొక్క యాక్టర్ భార్య అలాగందంట, ఇంజనీర్ భార్య అందంట, ప్లాన్లు వేయటం నాకు వచ్చు. చాలామంది ఆడవాళ్ళు బాగా ప్లాన్లు వేస్తారు, ఎలాగ వెళ్ళిపోవాలో పుట్టింటికి, ఏం చెప్తే బాగుంటుంది, ఏది వెళ్తే బాగుంటుంది. ప్రియమైన దేని బిడ్డలారా, అర్థమైందమ్మా, ప్లాన్లు వేయటం నాకు వచ్చిందంట. కనుక అమ్మ నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. ఎలాగుండాలంటే నీ భర్తకు యోగ్యమైనదిగానో, నీ భర్తకు ఒక కిరీటముగాను నీవు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వివరించడానికి చెప్పడానికి సమయం కూడా లేదు. కనుక మన యాక్టర్ భార్యలాగానో, న్యాయవాది భార్యలాగానో, జడ్జి భార్యలో మనం మాట్లాడటం కాదు. కానీ మనం ఎలాగుండాలి అని అంటే, ఒక భార్య ఎలాగ ఉండాలంటే తన భర్త ఎదుట యోగ్యముగాను, తన భర్తకు కిరీటముగాను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఈ కుటుంబం ఎలా ఉండదో తెలుసా, హెల్దీ కుటుంబముగా, ఆరోగ్యకరమైన కుటుంబముగా ఉంటుంది. ఆయన మీతో చెప్పినది కనుక మీరు చేయగలిగితే ఆరోగ్య కుటుంబముగా, ఆరోగ్యవంతమైన కుటుంబంగా మీరు మీ కుటుంబం వర్ధిల్లబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా ఒక్క నిమిషం మీరున్న స్థలంలో లేచి నిలబడండి. 1 minute లేచి నిలబడండి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దాం. ఈ యొక్క స్థలములో నూతనముగా వధువధులుగా మన మధ్యలో ఉన్నారు. దేవుడు వారు జతపరచబోతున్నాడు తన దాసుల చేతుల మీదుగా. దేవుని యొక్క మహిమ ఈ స్థలమంతా ఆవరించినట్లుగా మనమందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందరము కూడా 2 చేతుల పైకి ఎత్తి మనం దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఉన్న వారందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏకీభవించి ఏకాత్మతో మనం చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపి ఆరాధింతుము నిన్నే, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. Everybody, hallelujah, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అందరూ ఆలోచనకర్త బలమైన దేవా, ఇచ్చుడకు తండ్రి అధిపతి స్తోత్రం. అందరూ బలమైన దేవా, ఇచ్చుడకు తండ్రి అధిపతి స్తోత్రం. అందరూ చేతులు ఊపుతూ సంతోషంగా, చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ
Let's worship our Lord Jesus Christ. హసీనుడవైనా దేవా అత్యంత ప్రేమాస్వరూపి నీవే ఆరాధింతుము నిన్నే అందరూ ఒక్క నిమిషం స్వరమెత్తి చేతులు ఊపుతూ రెండు చేతులు పైకెత్తి ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఓ బలమైన దేవాని చుడకు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. We thank you, Lord. We thank you, Holy Spirit. We thank you, Holy Name. Thank you, Holy Ghost. Hallelujah. We exalt your name, Lord. We need your presence, Lord. నీ ఆత్మ సన్నిధి స్థలమంతా ఆవరించునుగాక. ఈ ఆత్మ సన్నిధి స్థలములో ఆవరించునుగాక. ప్రతి వ్యతిరేకమైన శక్తి, ప్రతి అల్లరాత్మ యేసు నామములో లయపరచబడునుగాక. ఈ యొక్క వివాహములోనికి కృప దిగి వచ్చునుగాక. ఈ వేదిక మీదకి దేవుని కృప దిగి వచ్చునుగాక. వివాహం ఆడబోతున్న తన బిడ్డల మీదకి దేవుని కృప దిగి వచ్చునుగాక. వివాహము జరిగిస్తున్న ఈ దాసులు మీరు అభిషేకించుదురుగాక. వేదిక మీద నీ దాసులందరూ మీరు అభిషేకించుదురుగా. ఈ ప్రాంగణమంతా నీ మహిమ కమ్ముకొనుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దాయకుని రాజు గారి ప్రార్థనలో నడిపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే దైవజనులను ప్రేమించి నాయన నీకే స్తోత్రాలు. అయా వేదిక మీద అలంకరించి నాయన నీకే స్తోత్రాలు. అయ్యా వారి ద్వారా కొన్ని విషయాలు నాయన కుటుంబం ఎలా కట్టబడాలో, కుటుంబం ఎలాగ దీవించబడాలో, కుటుంబం ఎలాగ అభివృద్ధి కావాలో అన్ని విషయాలు తెలియపరిచిన మహాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రాలు. జీవాధిపతి అయిన మా ప్రభువా నీకు వందనాలు. ఇదిగో బాగాలేదని ఉండి యవన కాలానికి వచ్చిన నాయన దాంపక్షాన్ని ప్రభువా నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టము కాక నాయన మీరు ఏర్పరిచిన ఏర్పాటును బట్టి నాయన సంఘం ముందు, అయా బంధువుల ముందు, సేవకులు అయా నీ పక్షముగా నాయన నీకే స్తోత్రాలు. అయా ఏర్పరిచిన ఏర్పాటుని ప్రభా జతపరుస్తూ ఉండగా నాయన ఈ మాటలో ఆత్మ సంగమతో చెప్పిన మాట చెవు గలవాడు వినుగాక అని చెప్పావు. అయా ఆయన చేతపరచబోతున్న అయా ఇరుగురు నాయన చేరుకున్న మేము నాయన స్తోత్రాలు విన్న మాటలు నాయన వినికుట్లో ఉంచుకుని జీవితాంతం ప్రభా మాటలతో కట్టబడి నాయనానికి స్తోత్రాలు కొనసాగించినట్లు ప్రభా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అయానికే స్తోత్రాలు. సమయంలో సేవకుల ద్వారా నాయన విలువైన మాటలు మీరు అందించి ప్రభానికే స్తోత్రాలు. వారు కట్టబడుతుండగా, వేరువేరుగా ఉన్నవారు కట్టబడుతుండగా ఆ మాటల ద్వారా కట్టబడి వారి జీవితాలు భయంతోనూ భక్తితోనూ నాయన కొనసాగినట్లు నాయన మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇది ఉన్న కార్యక్రమం అంతా నాయన ఆశీర్వదకరంగాను దీవెనకరంగాను మహిమకరంగా నడిపించమని యేసు దీవెనామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి సహకరించిన
రాజు గారికి వివాహం ప్రత్యేకంగా అందులో దయచేసి అందరూ కూడా మీ స్థలాల్లో మీరు కూర్చోండి. ఇక బయట తిరుగుతున్నటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా పెండ్లి వేదిక దగ్గర మీరు ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒక పాట ఒక పల్లవ చరణం పాడిన తర్వాత వివాహ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. దైవజనులు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మన పిన్ని గారు ప్రత్యేక సువార్త గాయకురాలు మన మధ్యలో ఉన్నారు. ఒక పాట పాడి వినిపిస్తారు. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఇంకా ఏంటి మాకు ఆలస్యం అని చూస్తున్నారు. ప్రసాద్, సిస్టర్ మంచిన ఇంకా ఆలస్యం ఏమీ లేదు, ఇంకా వద్దన్నా ఇంకా చేసేస్తారు పెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో వివాహం చేయడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మన తండ్రి గారు అపోస్తలు బిషప్ పీటర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వివాహ కార్యక్రమం జరిగిస్తారు. చప్పట్లు కొట్టి మన ప్రేమతో ఆహ్వానిద్దాం. స్టాప్